హలో అండి. ఈరోజైతే నేను కేసర్ హల్వా చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేస్తారు. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి. డిఫరెంట్ టేస్ట్ ఉంటది. డిఫరెంట్ స్టైల్‌లో అన్నమాట. ముందుగా అయితే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఏ గ్లాస్‌తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్‌తో చక్కెర కూడా తీసుకోవాలి. ఈ రవ్వలో ఇప్పుడు 1.5 గ్లాసు పాలు వేసి నానబెట్టేయాలండి. కలిపి మొత్తం పక్కన పెట్టేసేయాలన్నమాట. ఈ పచ్చి పాలైనా తీసుకోవచ్చు మీరు, కాంచినేటివైనా పర్వాలేదన్నమాట. నేనైతే ఇక్కడ పచ్చి పాలే తీసుకుంటున్నాను. బావుంటాయండి. డిఫరెంట్ స్టైల్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటది. కొందరైతే ఏం చేస్తారంటే రవ్వను ముందుగా మనం నేతిలో ఫ్రై చేసుకొని మళ్ళీ తర్వాత చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా చేస్తానన్నమాట. ఇక్కడ ఏదైతే గ్లాస్‌తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్‌తో చక్కెర తీసుకోవాలండి. ఇందులో 4 గ్లాసులు వాటర్ వేసుకొని, ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా ఎలాచి పౌడర్ కూడా వేసుకొని మనము చక్కెర సిరప్ అయితే మరిగించుకోవాలి. అంతే, ఎక్కువ పాకం ఏం అవసరం లేదు, మరిగించుకుంటే సరిపోతుంది. అయితే నిన్న నా బర్త్డేకి అందరూ విషెస్ చేశారండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, టిక్టాక్లో కానీ ప్రతి ఒక్క ఐడీలో ప్రతి ఒక్కరైతే నాకు కామెంట్ చేశారు, విషెస్ చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇక్కడ చూడండి, ముందుగా పెనం పెట్టుకొని నెయ్యి వేసుకొని మనం ముందుగా రవ్వ నానబెట్టేసాం కదా పాలల్లో, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయిల్ అంతా బయటకు వస్తుందన్నమాట. అంతవరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగా. ఇందులో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా మన నెయ్యి అంతా బయటకు వచ్చేసింది. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని మన చక్కెర సిరప్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ కేసర్ హల్వా రెడీ అయిపోతుంది.